వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే స్టూడియోకి రావడం జరిగింది. అలాగే ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాసరాజు గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. నరసింహరావు గారు సిపిఎం నేత వైజాగ్ నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోన రఘుపతి గారి దగ్గరికి వెళ్దాం. రఘుపతి గారు, ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న తీరులో అనేక అంశాలు అసెంబ్లీ మీద ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అవినీతి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. భూముల పేరిట కావచ్చు, రాజధాని పేరిట కావచ్చు, లేకపోతే సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంపు పేరిట కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాను ఒక రకమైన అభియోగాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దానికి సంబంధించి జీవోల్ని ఉదాహరిస్తూ పెద్ద ఎత్తున కథనాలు కూడా రావడం జరిగింది. అసెంబ్లీలో మీరు ఈ అంశాన్ని ఎలా లేవనెత్తబోతున్నారో, లేదా అసలు ఈ అంశాన్ని ఎట్లా తీసుకుంటున్నారో, ప్రజలకు ఎట్లా పోతున్నారు? ఇది ఈ 2 ఏళ్ల పరిపాలనలో మనం విజయవాడలో మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే అవినీతికి ఎండార్స్ చేసినట్టుగా మా కార్యకర్తలు ఏదడిగినా చేయాలి, వాళ్ళు అడిగే దాంట్లో న్యాయాలు చూడవాకండి, రూల్ పొజిషన్ చూడవద్దు, మేము ఓడిపోతే తిరిగి మళ్ళీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకాలుగా దోపిడీలని ఈ బ్రైబ్స్ తీసుకునేదాన్ని అఫీషియల్గా చేసినట్టుగా అనిపిస్తాం. ఏ డిపార్ట్మెంట్ వెళ్ళినా రాజముద్ర వేసినట్టుగా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా విచ్చలవిడిగా ఓపెన్గానే మాట్లాడుకునేటువంటి సాహసం చేస్తున్నటువంటి అధికారుల మధ్య ఈరోజు ప్రజల సమస్యలు ఒక పక్కనేమో డబ్బులు ఏదంటారు, ఏదడిగినా కూడా మరి విభజన తర్వాత మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చేసేటువంటి పనుల్లో చెప్పేటువంటి మాటల్లో ఎక్కడ కూడా పొంతలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్, వీటన్నిటికీ కూడా ఆ డీటెయిల్స్ వెళ్ళే ముందర గతంలో మనం 50,000 రూపాయలు నామినేషన్ ఇవ్వడానికి హైయెస్ట్ అనుకుంటే దాన్ని 1,00,000 చేశారు, 5 లక్షలు చేశారు, ఈరోజు 10 లక్షలు చేశారు. చూడండి, అంటే ఎక్కడి దాకా పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. 10 లక్షల రూపాయల వరకు కూడా ఏ ప్రీ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి మరి కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి అనుకూలంగా 10 లక్షల రూపాయల వరకు కూడా నామినేషన్ ఇవ్వచ్చేటువంటి ధోరణిలో వెళ్తూ ఉంటే, అంటే కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుల దాకా అందరూ కూడా చక్కగా దాన్ని వాటాలు వేసుకొని పంచుకుంటున్న విధంగా పోతున్నటువంటి క్రమాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మనం చెప్తా ఉన్నాం, ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతగా మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి మనం మాట్లాడిన దాన్ని బుల్డోజ్ చేయటానికో దాటివేయటానికో, మనకేదో అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఇష్టపడట్లేదని దాన్ని డ్యామేజ్ చేయడానికే, దానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఆయన కష్టపడి తీసుకొస్తుంటే దాన్ని ఏదో డ్యామేజ్ చేయడానికే పనిగట్టుకునేటువంటి వార్తలు రాస్తున్నటువంటి మాట మరి మాట్లాడుతూ ఉంటే ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మనం అంతా కూడా ఏకగ్రీవంగా మాట్లాడాం, ఒప్పుకున్నాం దానికి. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు, రఘుపతుల ఇంకోళ్ళు ఇష్టాలు కాదు కదా, ఏకగ్రీవంగా ఒప్పుకొని అమరావతిని రాజధానికి డిక్లేర్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో దాదాపు అధికార పార్టీకి ప్రతిపక్షానికి 1.5% ఓట్లు మాత్రమే తేడా ఉండి ఇంతమంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉండే రిప్రజెంటేషన్ ఉంటే అందరి సాక్షిగా మనందరం కలిసి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి అదేదో వాళ్ళ సొంత ఆస్తిలాగా, వాళ్ళ సొంత ఇల్లులాగా, అదే వాళ్లే కడతాం అనేటువంటి ఒక ధోరణిలో పోతూ ఉంటాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యని ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది విజ్ఞులైనటువంటి ఓటర్లు ఆ రోజు అనుకున్నారు, ఇతని అనుభవం మనకి చాలా పనికొస్తుంది, చాలా అనుభవజ్ఞుడు, అందుకని ఇటువంటి క్రిటికల్ స్టేజ్లో ఇటువంటి అనుభవజ్ఞుడైనటువంటి మరి ముఖ్యమంత్రి ఉండటం చాలా అవసరం అనేటువంటి వాదన కూడా మేబీ దానికి 1% అనండి, 0.5% అనండి ఆ రోజు తోడైనమాట వాస్తవం. మరి ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు మామూలుగా రిగ్రెట్ అవ్వట్లేదు. జరుగుతున్నటువంటి అంశాలను చూస్తే ఎక్కడ కూడా తన ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎక్స్పీరియన్స్ కనపడక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ప్రతి అంశంలో కూడా అసహనం కనపడుతుంది. ప్రతి అంశంలో కూడా మనం విమర్శ రాసినప్పుడు ఆ విమర్శని సహేతుకంగా తీసుకోవాలి. విమర్శని మరి తిప్పికొట్టడం అంటే మనకున్నటువంటి కండబలంతోనో అధికార బలంతో కాదు. అక్కడ చేయాల్సిన అంశాల మీద పారదర్శకత రావాలి. మనం చేయలేదనుకుంటే ఇంకా చక్కగా మరి ట్రాన్స్పరెంట్కి వెళ్ళొచ్చు. కావాలంటే ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధపడి దాన్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా దానికి వెళ్ళకుండా ఏదో మాట్లాడతారు. ధైర్యం అక్కడ ఉండాలి. అదే చెప్తున్నాను. ఈరోజు
మనం ఎగ్జాంపుల్ మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద అనేక అంశాలు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ అనేక రకమైనటువంటి విమర్శలు చేశారు. ఆయన వాలంటరీగా దాన్ని ఎంక్వైరీ వేయించుకొని దానికి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి విపులంగా చర్చించిన తర్వాతే మరి ఈరోజు అద్భుతమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడిందన్నమాట వాస్తవా కాదని అడుగుతున్నాను. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకసారి ఒక రకం, అధికార పార్టీలో ఉంటే ఒక రకమా? అధికార పార్టీలో ఉంటే ఏమన్నా చేయొచ్చనే ధోరణి, ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చనేటువంటి ధోరణి, అది తెలుగుదేశం వారి హక్కులాగా ఉంది తప్పించి అది ప్రజాస్వామ్యపదంగా నడవట్లేదు. నరసింహరావు గారు నమస్కారం అండి. శ్రీహరి గారు చెప్పండి. నమస్తే అండి. ఇదేమి దోపిడీ, అవినీతిలో ఎవరెస్ట్ని ఎక్కారు. మొత్తం మీదకి 22 మాసాల్లో 135,000 కోట్ల ప్రజాధనం లూటీ అయిందనేది ఇవాళ కథనం అండి. దానికి సంబంధించి జీవోలు, దానికి సంబంధించి ఏ పథకాల్లో ఎంత మేర అవినీతి పాల్పడిందనే అంశాన్ని కూడా, ఇసుక దగ్గర నుంచి, పరిశ్రమలకు రాయితీ దగ్గర నుంచి, విద్యుత్ శాఖలో దోపిడీ దగ్గర నుంచి, మద్యం ఉత్పత్తి చేయాలన్న దోపిడీ దగ్గర నుంచి, ఇది ప్రభుత్వ పరంగా వచ్చిన జీవోల్లో ఉన్న లోపాలండి ఇవన్నీ. వాయిస్ పోయింది. కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి నరసింహరావు గారు, మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు గత 2 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ పరిపాలనలో అవినీతి జరిగిందనే దానికి ఆధారాలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి భూముల్లో కుంభకోణాలు అనేటువంటి జరిగాయి అనేటువంటిది వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఒప్పుకోవడం అనేటువంటి జరిగింది. అంటే వాళ్ళు స్కామ్ చేశామనేది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆ భూములు కొనుగోలు అనేటువంటి జరిగింది అనేది వారు అంగీకరించారు. దీనిలో ప్రభుత్వం వారికి సహకరించారనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకనంటే రాజధాని యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ భూముల యొక్క బదలాయింపు జరిగేటువంటి క్రమంలో భూముల యొక్క విలువ అనేటువంటి దాన్ని పెంచకుండా అలాగే ఉంచారు. కానీ అందువల్ల 4 లక్షల 5 లక్షల భూము 10 లక్షల లోపు రిజిస్ట్రేషన్లని జరిగాయి. కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు ఇందులో ఉన్నటువంటి వారు ఉన్నారు. మిగిలిన వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొనుక్కొని ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు కొనుగోలు చేశారనంటే ఖచ్చితంగా వారు బాధ్యత దానికి వహించాల్సి ఉంటుంది. వారికి ప్రభుత్వంతో ఉన్నటువంటి సంబంధాల వల్ల అనేక విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ భూమి అనేటువంటిది కొనుక్కోవడం అనేటువంటి జరిగింది. ఇది నైతిక విలువలకి, ప్రమాణాలకి సంబంధించినటువంటి విషయం. ప్రభుత్వం యొక్క బాధ్యతల్లో ఉండి దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పద్ధతి అనేటువంటిది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వంలో ఉండి ఈ పనులు చేసిన వాళ్ళు మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందుకు కొనకూడదు అనేటువంటి బొకాయింపులు అనేటువంటిది, ఆ రకమైనటువంటి వాదనలు అనేటువంటి శుద్ధ తప్పుడు వాదనలు, పూర్తి తప్పు. దాన్ని ఎవరు కూడా ప్రజలు హర్షించరు. అందువల్ల దాని విషయంలో కానీ, ఈరోజు ఇసుక దందా విషయంలో కానీ, ఇసుక అంగన్వాడీలకు ఇచ్చారు, డోక్రా గ్రూపులకు ఇచ్చామన్నారు. ఏమిచ్చారు డోక్రా గ్రూపులకి? పాపం ఇద్దరిని అక్కడ పెట్టి గుమస్తాలుగా వాళ్ళకి నెలకు 3,000 4,000 వాళ్ళకి జీతంగా ఫిక్స్ చేశారు. ఇవాళ అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి అందులో కుంభకోణం చేయడానికి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇది అందరికీ అర్థమైన విషయమే. అర్థం అవుతున్నప్పుడు కూడా అనేకసార్లు రివ్యూ చేస్తున్నప్పుడు కూడా 2 ఏళ్ల దాకా ఎందుకు సాగించాల్సి వచ్చింది? ఇప్పుడు ఉచితంగా ఇస్తామన్నా ఇప్పుడు ఎందుకు ప్రకటించారు? అప్పుడు ఎందుకు చేయలేదు? మొదటిసారి రివ్యూ చేసినప్పుడైనా ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా వాళ్ళ అనుయాయులకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించింది. అందువల్ల ఇందులో 1,00,000 కోట్లు ఉందా, లేకపోతే 1,40,000 కోట్లు ఉందా, 20,000 కోట్లు ఉందా, ఆ లెక్కలో విభేదించవచ్చు. చాలామంది తేడాలు ఉండొచ్చు. మేము కూడా అదే లెక్కలు కరెక్ట్ అని కూడా మేము చెప్పడం లేదు. కానీ అదే సందర్భంలో ఖచ్చితంగా ఇందులో ఆరోపణలు అనేటువంటిది వచ్చాయి. ఈ ఆరోపణల్ని ప్రభుత్వం స్వీకరించడం అనేటువంటిది కాకుండా ఎదురుదాడి చేయడం, అసహనంగా వ్యవహరించడం అనేటువంటిది శుద్ధ తప్పు. మీడియా విషయంలో కానీ మీడియా మీదే ఈరోజు దాడి చేస్తున్నారు. ఎవరు విమర్శించిన వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి అనేటువంటిది కాదు. అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆరోపణల మీద విచారణ అనేటువంటి చేయాలి. అందులో దీనిలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి న్యాయ విచారణ అనేటువంటి చేయాలి, లేదా సిబిఐ విచారణ అనేటువంటి చేయాలి. అంతకంటే తక్కువ విచారణ చేస్తే ఆ స్థాయి నాయకుల మీద విచారణ అనేటువంటి సక్రమంగా జరగదు. ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగినటువంటిది. అందుకని ఆ విచారణకి మేము అంగీకరిస్తాం అనేటువంటిది అధికార పక్షం తెలుగుదేశం
చేయగలిగినప్పుడే అది సరిగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు వీళ్ళు సరైనటువంటి వైఖరిలో ఉన్నారనేటువంటిది నిజంగా ముఖ్యమంత్రి గారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావిస్తుంటే దాన్ని విచారించడం తప్ప మరో మార్గం లేదని మేము భావిస్తా ఉన్నాం. నరసింహరావు గారు, ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత 2-3 సందర్భాల్లో కావచ్చు, 4-5 సందర్భాల్లో కావచ్చు, విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడల్లా కాస్త అసహనం, కాస్త మండిపాటు, అవసరమైతే ఎవరైతే ప్రశ్నించారో విలేకరి, ఆ విలేకరి మీద విరుచుకుపడే మనస్తత్వం, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటారు? ప్రభుత్వం ఆరోపణల నుంచి బయటపడడానికి సిద్ధంగా లేదు, పర్వాలేదు, ఇలాంటి ఆరోపణలు నుంచినా పర్వాలేదు అనే ఒక రకమైన ధోరణిలో ఉందా, లేకపోతే ప్రజల ముందు పారదర్శకంగా నిలబడాలనే ఒక తలంపుతో ఉందా? ఇది ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్య. ఇది జర్నలిస్టులకి ప్రభుత్వం కాదు, అలాగే రాజకీయ నాయకులకి ప్రతిపక్ష నాయకులకి సంబంధించినటువంటి విషయం కాదు. దాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సి, ఎవరు అడిగినప్పుడు కూడా నేను ఓపికగా సమాధానం చెబుతానని ఒకవైపు అంటూనే, రెండో వైపున చివరి ప్రశ్న వరకు కూడా నేను చెబుతాను అంటూనే మధ్యలో ఎవరు మాట్లాడితే మాట్లాడినటువంటి వాళ్ళు బెదిరించేటువంటి పద్ధతి ఇది ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి పోకడ, ఇది అర్ధ ఫ్యాసిస్ట్ పోకడ, ఇది సరైనటువంటి పద్ధతి అనేటువంటిది కాదు. వారు నిజంగా గౌరవించాలనంటే ఇప్పటికైనా కూడా దాన్ని విచారణ అనేటువంటిది చేయాలి. ఇది ఒక్క ప్రతిపక్షం లేకపోతే సాక్షిలో వచ్చింది అనేటువంటిదే కాదు. మీడియా అనేక మంది జర్నలిస్టులు, లాయర్లు అనేక మందితో కూడినటువంటి అనేక సంస్థలు దీని మీద విచారణ చేస్తున్నాయి, వాళ్ళ ప్రకటనలు చేస్తున్నాయి. టి గోపాలరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఈరోజు వారి బృందం పర్యటించి ఇచ్చినటువంటి విషయాలు హిందూ పత్రికలో వచ్చాయి. ఇవన్నీ వారేం పత్రికలు చదవకుండా ఉంటారా? అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి తెలియదా? అందుకని మిగిలిన వాళ్ళు ఎవరు విమర్శించినా కూడా వారి పోకడ అనేటువంటిది మాత్రం పూర్తి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేటువంటి పద్ధతిగా ఉంది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పద్ధతిలో ఉన్నది. దీన్ని ఎవరు కూడా హర్షించాలనేటువంటిది అధికార పక్షం అర్థం చేసుకోవాలి. రైట్ 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 శ్రీనివాసరావు గారు, మిత్రపక్షంగా మీరేం సలహా ఇస్తున్నారు? హలో మిత్రపక్షంగా చంద్రబాబు సర్కార్కి మీరు ఎలాంటి సలహా ఇస్తున్నారు? రఘు గారు కానీ అశ్విన్ గారు కానీ 2 విషయాలు ప్రస్తావన వచ్చినాయి. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా అసెంబ్లీలో జరుగుతున్న వాతావరణం మనం చూస్తూ ఉంటే అత్యంత జుగప్సాకరంగా జరుగుతున్నది. ఎవరి వల్లండి? అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ తమ వంతు పాత్ర నిర్వహించడంలో మరి సరైన విధంగా వ్యవహరించట్లేదు. దాదాపు మరి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో 3 పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఉన్నాయి. మిగతా పార్టీలు ఎవరికి కూడా ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి లేరు. అసెంబ్లీలో గతంలో నాయకులు అసెంబ్లీలో ఉన్నవి 2 పార్టీలు కదా, అసెంబ్లీలో ఉన్నవి 2 పార్టీలు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో అధికారం పంచుకున్నారు కాబట్టి, మీరు ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నారు కాబట్టి ఉన్న పార్టీలు 2 పార్టీ వైఎస్ఆర్ పార్టీ అండి. లేదు, అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి మీరు అధికారాన్ని పంచుకున్నారు కాబట్టి 2 పార్టీలు. అధికారంలో పంచుకున్న ప్రతి విషయంలోనే తెలుగుదేశం పార్టీ చేస్తున్న దానికి భారతీయ జనతా పార్టీ సమర్థించటం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి చేస్తున్న అన్ని రకాల పనులు కూడా భారతీయ జనతా పార్టీ భుజాన వేసుకోవట్లేదు. కాబట్టి ఈ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారు, మీరు కూడా గమనించాలని కోరుతున్నా. అసెంబ్లీలో నేనేం చెప్పేది అంటే ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ వ్యక్తిగత దోషణలకి వెళ్ళి అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన కాలంగా వేస్ట్ చేసే పరిస్థితి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. ప్రజా సమస్యలు ఎత్తి వాళ్ళని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే తీరు అత్యంత జుగప్సాకరంగా ఉంది. బయటికి చూసుకుందాం అని లోపలికి ప్రజా సమస్యలు ఎత్తాలని లోపలికి పంపిస్తే బయటకు వచ్చి చూసుకుందాం అని చెప్పి బల ప్రదర్శన అసెంబ్లీలో చేసే పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష పార్టీకి ఉంది, అటు అధికారుల పార్టీలో కూడా ఉంది. అంటే దాదాపు సంవత్సరానికి 100 రోజులు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. కనీసం అసెంబ్లీలో 50-60 రోజులన్నా కనీసం జరగాల. కానీ అటువంటి అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ తమ వాదనని సుందరయ్య గారి వెంకయ్య నాయుడు గారిని, జైపాల్ రెడ్డి గారిని వీళ్ళు మాట్లాడుతుంటే అందరూ పిన్ పాయింట్ సైలెంట్ గా ఉండి ఆ సమస్యల విషయంలో అధికార పార్టీ కూడా. రాజుగారు ఒక్క నిమిషం నరసింహరావు గారు. శ్రీనివాసరాజు గారు ఒక్క విషయం చెప్పండి.
అసెంబ్లీ జరుగుతున్నటువంటి వ్యవహార శైలి గురించి తర్వాత చర్చిద్దాం, మాట్లాడదాం. ప్రధానంగా ఈరోజు అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి భూముల యొక్క స్కామ్లకు సంబంధించిన విషయాన్ని అనేక మంది దీన్ని ఈరోజు ఎలుగెత్తి చాటుతున్నారు. ఇందులో లోపాలు జరిగాయి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. దాని పట్ల మీ వైఖరి ఏమిటనేటువంటిది స్పష్టంగా చెప్పాలని కోరుతున్నాం. రైట్. ఇందులో మీరు అవినీతి జరిగిందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అలాగే ప్రభుత్వం మాట్లాడాలి. అమరావతి విషయంలో గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. అలాగే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేస్తున్నాడు. దాని మీద కూడా చర్చించాం కదా. ముందు అసెంబ్లీలో విషయానికి వస్తే అసెంబ్లీ కాదు ఇంకా ప్రారంభం. ఈ సమస్య రాజుగారు జరుగుతున్న చర్చ అసెంబ్లీ ఎలా నడవాలన్న దానిపైన కాదు. రాష్ట్రంలో దాదాపు 1,35,000 కోట్ల దోపిడీకి సంబంధించి అనేక పథకాల్లో దోపిడీ జరిగింది, ప్రజాధనం లూటీ అయింది అని పత్రికలు ఘోషిస్తున్నాయి. తాజాగా అమరావతి భూముల్లో జరిగిన కుంభకోణాలను వెలికి తీసిన తర్వాత ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రికా విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తానని బెదిరిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని కాకుండా వార్తలు రాసిన వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ అసెంబ్లీ ప్రారంభమవుతున్న దశలో ఈ ఆరోపణలన్నింటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ప్రజల ముందు, ఓట్లు వేయించుకున్న ప్రజల ముందు పారదర్శకంగా నిలబడగలుగుతుందా? నేను నిప్పురే అని చెప్పుకోగలుగుతుందా? అది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మీరు చెప్పిన పాయింట్ రాజధాని భూముల విషయంలో, కొనుగోలు విషయంలో గతంలో డిస్కషన్లో కూడా చెప్పున్నామండి. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రాజధాని ప్రభుత్వం మరి ప్రకటన వచ్చిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్లు, ఎన్ని వేల ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరిగింది? దాదాపు 33,000 ఎకరాలు మరి అక్కడ ప్రభుత్వ భూములు తీసుకుంటే కేవలం 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు మాత్రమే చేసినారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించేటప్పుడు కూడా చెప్పున్నారు 9,000 ఎకరాలు అని చెప్పి ఆయన కూడా ప్రకటించున్నారు. దానిలో కూడా బల్క్గా ఎక్కువ ఎకరాలు ఒకే రిజిస్ట్రేషన్ ప్రకారం జరగలేదు. అన్నీ కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు చొప్పున మ్యాక్సిమం 5 లోపే జరిగినాయని చెప్పున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ పత్రికలు కూడా చెప్పేది అంటే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరిగినాయి, ఎవరి పేరుతో జరిగినాయి, ప్రకటనకి ఎంతకాలం ముందు జరిగినాయి, ఈ విషయాలు కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, మిగతా ఎవరైనా సరే, మరి బీజేపీ కానీ ఎవరైనా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. వాటిని తీసుకొచ్చి అధికార పార్టీ నిజంగా కానీ తప్పు చేస్తే, లేదా ఒకటి ఇక్కడ ప్రభుత్వం గతంలో రాజశేఖర గారి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు వేరు, ఇది రాజధాని విషయంలో ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చిన సందర్భం వేరు. అలాగే ప్రైవేట్ భూములు కొనుగోలు విషయంలో ప్రైవేట్ సంస్థలు అమ్మడానికి చూపినప్పుడు భూముల విషయంలో మేము స్వయంగా ప్రాంతాల్లో తిరుగున్నాం. మరి ఎక్కడ కూడా పెద్ద ఒకే స్థాయిలో 10 ఎకరాలు మించి ఎక్కడెక్కడ కొన్న సందర్భంలో అవినీతి జరుగుతుందని చెప్పి నేనైతే అభిప్రాయపడట్లేదు. ఏమైనట్టు మటుకి నిజంగా జరుగుంటే మాత్రం మరి గతంలో మరి జలయజ్ఞం పేరుతో నాంది పలికింది రాజశేఖర రెడ్డి గారు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. సాక్షి పత్రికలు జరిగిన చూడాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల అవినీతి గురించి గతంలో ప్రతి ప్రాజెక్టు దగ్గర కూడా చర్చా వేదికలు నిర్వహించారు. ప్రతిపక్షాలకు సంబంధించిన విషయంలో, ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులు కూడా మరి సాక్షి పత్రిక మేనేజ్మెంట్ మీద కేసు పెట్టడం కూడా జరిగిందని, వీటన్నిటి విషయంలో కూడా విచారణ జరగాలి. కలగాపులగం చేస్తున్నారు. మీరు మొదట ప్రస్తావించింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వివరణ. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వివరణలో కొన్ని అంశాల గురించి ఇప్పుడు నరసింహ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నెంబర్ 2, ప్రాజెక్టుల్లో గతంలో అవినీతి జరిగిందని మీరు ఒక రకమైన కామెంట్ చేశారు. గతంలో ఈ అవినీతి జరిగిందని ఒక రకమైన అభియోగాలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి ప్రాజెక్టు దగ్గర కూడా అందరు ఇంజనీర్ని, ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తుల్ని, అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తుల్ని, స్థానిక ఎమ్మెల్యేని, లోకల్గా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల్ని పిలిపించి ప్రతి ప్రాజెక్టు దగ్గర కూడా ఒక చర్చా వేదిక నిర్వహించారు. దాన్ని విస్మరించారని నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం నరసింహరావు గారి దగ్గర మొదట ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో మేము విభేదిస్తున్నాం
కొన్ని అనేక విషయాల మీద అని చెప్పారు. కానీ వాస్తవంగా వారు చెప్పిన సారాంశం ప్రకారం వారేమీ విభేదించడం లేదు, ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే వారు చెప్పిన విషయంలో 5,000 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది, బదలాయింపులు జరిగాయని చెబుతున్నారు. 5,000 ఎకరాల్లో జరిగితే, అలాగే దాంట్లో కూడా బిట్లుగా జరిగితే 2 ఎకరాలు జరిగినా ఎకరా జరిగినా స్కామ్ కాదా అని అడుగుతున్నాను. రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, వారి కుటుంబాలు, వారి బినామీదారులు దీనిలో ప్రమేయం ఉందా లేదనేది మొదటి విషయం. దీనికి వారే ఒప్పుకున్నారు, వారి కుటుంబ సభ్యులు వారే మంత్రులే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వారిని మీరు సమర్థించడం అంటే అర్థం పద్ధం అనేటువంటి లేదు. అందులో ఈ జరిగినటువంటి దానిలో భూముల యొక్క విలువని అక్కడ స్థానికుల యొక్క ప్రజలకి తెలియదు, వారి భూములు అది లేఅవుట్లో వస్తాయని రాజధానిలో వస్తాయని అది ముందు తెలుసుకొని రాజకీయ వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అది వారు తెలుసుకొని పేద రైతుల దగ్గర ఆ భూముల్ని చౌకగా కొనడం అనేటువంటిది. రిజిస్ట్రేషన్ కూడా తక్కువ విలువకి చేసుకునే విధంగా ప్రభుత్వం సహకరించింది. అందుకని ప్రభుత్వం యొక్క జోక్యం లేదు అనే దానికి ఏ రకంగా కూడా లేదు. అలాగే దాని విషయంలో అడిగితే ఈరోజు బెదిరించేటువంటి పని చేస్తున్నారని స్పష్టంగా ఉన్న శ్రీనివాసరాజు గారు దాన్ని సమర్థించే పద్ధతిగా మాట్లాడడం సరైనటువంటిది కాదు. తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా కూడా తప్పని చెప్పగలగాలి. వారితో మిత్రపక్షంగా ఉన్నారనేటువంటి పేరుతో వారిని తప్పుని ఈరోజు సమర్థించడం అనేటువంటి సరైనది కాదు. ఇప్పటికైనా మీరు వారి మీద ఈ విషయాల మీద విచారణ చేయాలని అడుగుతున్నారా లేదా? విచారణ చేయడం ద్వారా వాస్తవాలు అనేటివి బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది. అందరూ అడుగుతున్నారు. అందుకని విచారణ జరపాలి అనేటువంటి దానికి మీరు అంగీకారమా కాదనేది స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2014లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసరాజు గారు పాపం ఏ పాత్ర పోషించాలో అర్థం అక్కడి నుంచి రాజధాని ప్రకటన ఎన్ని నెలలకు వచ్చింది మర్చిపోయారు. ఇవాళ కలిసి ఉన్నవాడిని వాళ్ళు ఏది చేసినా దానికి ఎండాస్ చేస్తే దాంట్లో ఉన్నారా, లేకపోతే అక్కడ జరుగుతున్న విషయం మీద మరి నిర్భయంగా దాన్ని మాట్లాడే విషయంలో ఉన్నారో చెప్పలేదు. నిన్న మనం ముఖ్యమంత్రి గారి వివరణ ఇస్తున్న క్రమంలో మనం గమనిస్తే పూర్తిగా అసహనానికి లోనైనటువంటి పరిస్థితి మనం గమనించాం. 2, ఆయన పదే మనం ఏవైతే బినామీ పేర్ల మీద వచ్చినటువంటి అంశాలని స్పష్టంగా నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఎంప్లాయీస్ ఏ రకంగా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, ఎంతెంత ఎక్స్టెంట్ ఉంది అంత డీటెయిల్గా ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ అదేదో లేనట్టుగా ఏం జరగనట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ ప్రస్తావన లేదు. ఎవరో ఒకళ్ళు రాజధాని ప్రకటనకు ముందే రవికుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్టు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. 9,000 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఒప్పుకున్నారు. ఆ ప్రాంతంలో ఏ రైతుకు కూడా 10-15 ఎకరాల నుంచి ఒకేసారి పెద్ద బిట్లే ఉండవు. ఒక్కొక్కరు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి. కొన్నవి కూడా 4-5 ఎకరాలే ఒక్కొక్కరు వెళ్ళి కొనుక్కున్నారు. ఈ రోజు జరిగిన కుంభకోణం అంతా కూడా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పేర్ల మీద ఉండవు, ఖచ్చితంగా వాళ్ళ బినామీ పేర్ల మీద ఉన్నాయి. ఆ బినామీ పేర్లు కూడా ఎవరనే దాని మీద లింక్ కూడా చేసి చూపించి నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఒక మెయింటెనెన్స్ వర్కర్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వర్కర్ పేరు మీద 17 ఎకరాలు ఉన్నదంటే మరి అది ఏ రకంగా దానికి వాళ్ళు సమర్థించుకుంటారు? దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. మరి ఏదో 1-2 అంశాలు పెట్టుకొని లేకపోతే తన హస్తనాన్ని వ్యక్తపరుస్తూ సాక్షి పేపర్ మీదనో లేకపోతే వార్త రాసినటువంటి ఒక టీవీ ఛానల్స్ మీదనో ఆ రకంగా ప్రవర్తించడం, ఇప్పుడు ఏ అంశం జరిగినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ముందర పెట్టి ఆయన ద్వారానే జరుగుతుందని, అంటే కాపు ఉద్యమం కాపు ఉద్యమం దగ్గర నుంచి మందమాదిక కృష్ణ వ్యవహారం దగ్గర నుంచి మరి రావల్ కిషోర్ బాబు కొడుకు దగ్గర దాకా ప్రతి అంశాన్ని కూడా మరింత దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా అసహించుకుంటున్నారు ప్రజలు కూడా. యావగింపు వస్తుంది ప్రతిదానికి. రేపు తెల్లారితే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశం వచ్చినా ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని దానికి ఆపాదించడానికి ప్రయత్నం జరుగుతుంది, ఏ రకంగా దాన్ని ఎదురుదాడి చేయడానికి ఏ రకంగా ఆయన్ని తీసుకుంటారంటే చాలా కామన్గా మాట్లాడుకునే స్థాయికి దిగజారిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రైట్ రాజుగారు, మన మిత్రులు చెప్పినట్టు జూన్ 2014 రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి. నేనేదో గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తాము అని చెప్పి మన మిత్రులు చెప్తున్నారు. అది వాస్తవం కాదు. 2014 జూన్ నుంచి అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సమయంలో 8,000 ఎకరాలు 800 ఎకరాలు జరిగింది. దాని తర్వాత పూలింగ్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత రిజిస్ట్రేషన్
కేవలం నా లెక్క ప్రకారం నేను ఆ ప్రాంతంలో మేము కూడా పర్యటించున్నాం, తిరుగున్నాం. కాబట్టి కేవలం 100 ఎకరాలు మాత్రమే ఆ మధ్యకాలంలో జరిగింది. పోలింగ్ అనౌన్స్ చేసిన తర్వాత, రాజధాని ప్రకటన వచ్చి పేపర్లో వచ్చిన తర్వాతే ఎక్కువ భాగం, ఎక్కువ శాతం, దాదాపు 80 నుంచి 90% వరకు రిజిస్ట్రేషన్ జరిగినాయి. అది కూడా మా మిత్రులు గమనిస్తే చాలు. మరి కొన్ని కేవలం చిన్న భూములు ఉన్న వాళ్ళే ఇవ్వుకున్నారు. ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు, ఎవ్వరు కూడా భూములు అమ్ముకోవద్దు, రాబోయే రోజులు పెరుగుతాయని చెప్పి. ఇది వాస్తవం. అది కూడా అంటే ఇక జరిగింది ఏంటంటే 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న రైతులు 1 ఎకరం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఏదైనప్పటికీ 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని, మరి 1.5 దాకా రేటు వచ్చింది కాబట్టి ఆ భూములు అమ్ముకొని వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకొని మిగతా భూములు ఉంచుకున్న సందర్భాలు రైతులు కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. 5 ఎకరాలు ఉన్న చోట 1 2 ఎకరాలు అమ్ముకొని మిగతా భూమి ఉంచుకున్న సందర్భం కూడా ఉంది. అంటే వీళ్ళ ఒక రేటు పెరిగిన తర్వాత, అంతకుముందు తుళ్ళూరు ప్రాంతంలో 25 లక్షలు 30 లక్షలు ఉన్న ఎకరం ఈ రోజున మరి 1.5 దాకా. శ్రీనివాసరాజు గారు రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు కొనుగోలు చేయడం అనేటువంటిది సరైందని మీరు అనుకుంటున్నారా? రాజకీయ నాయకులు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కొనడం అది రాజకీయ దుర్వినియోగం చేయడం, వారి పదవులని దుర్వినియోగం చేయడం, పేదల యొక్క సామాన్య ప్రజల యొక్క భూముల్ని చౌకగా కొనగొట్టడం, ఇది దుర్మార్గమైన పద్ధతి. అందుకని అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఆ రకంగా కొనుగోలు అసైన్డ్ భూముల విషయంలో కొంత మోసం జరుగుతుంది తప్పించి రిజిస్ట్రేషన్ భూముల విషయంలో ఎక్కడ కూడా మోసం జరుగుతున్నట్టు నేనైతే అభిప్రాయపడట్లా. కరెక్ట్. రాజుగారు ఆ విషయం కూడా మంచిని చెడుని కలిపి చెప్తున్నారు. పెట్టాలా? జరిగిన మంచిని భూములు ఏవైతే మంచి చెడు రెండు కలిపి చెప్తున్నారు. ఉన్నాయో వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో మరి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అది కూడా తప్పని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే అనుభవదారులకి కాంపెన్సేషన్ అందజేయాల్సిన అవసరం ఉంది. చట్టం కూడా ఆ విధంగా ఉండి వాళ్ళకి ఇచ్చిన పట్టాలు కూడా ఆ విషయం ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకులు అంటే అసెంబ్లీలో కానీ హైకోర్టు కూడా వెళ్ళి ఆ లబ్ధిదారులు ఎవరైనా కానీ హైకోర్టు కూడా అలా మరి తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఈ విధంగా అవినీతి జరుగుతుందంటే అసెంబ్లీ భూముల్లో ఎవరైనా మోసం చేసి కొనుక్కొని ఉండొచ్చు, కానీ రిజిస్ట్రేషన్ భూములు పట్టా భూముల్లో ఎక్కడా జరుగుతుందంటే నేను అనుకోవాలా. కాబట్టి మన మిత్రులు అంటే ప్రభుత్వం మీద ఒక దంపటిగా విమర్శించు కొన్ని విమర్శలు కూడా చూసుకొని విషయాల్ని సమూలంగా మీరు పరిశీలించకుండా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. రాజుగారు మనం విమర్శించాలి. రాజుగారు నరసింహరావు గారు, నేను అడిగింది స్పష్టమైన ప్రశ్న ఏమంటే, రాజకీయ నాయకులు అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ప్రత్యక్షంగా భూములు ఎంత కొన్నారనేటువంటి దాంతో కూడా నిమిత్తం లేదు. ఎంత ఖచ్చితంగా వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటి విషయాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అనేది వారు చెప్పడం లేదు. రెండోది అసైన్డ్ భూములకు సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు చెబుతున్నారు. అంతకు ముందు ఏం చెప్పారు? అసైన్డ్ భూములు ఎవరైతే కొనుక్కుంటే ఉంటుంది అనే జరిగిందో మన మిత్రులు చెప్పాలని అనే విషయాన్ని చెప్పనండి చెప్పారు. మళ్ళా ఇప్పుడు జీవో నంబర్ 41 గురించి చెబుతున్నారు. అలాగే లీజుకి ఇచ్చేటువంటి భూములు కూడా గతంలో 30 సంవత్సరాలు ఉన్నదాన్ని ఇప్పుడు 99 సంవత్సరాల వరకు పొడిగించడం అనేటువంటి జరిగింది. ఇదంతా కూడా కొంతమందికి లబ్ధి చేకూర్చడానికి చేసినటువంటి పని తప్ప ఇంకోటి మాత్రం కాదు. అందుకని ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పద్ధతుల మీద సమర్థిస్తారో వ్యతిరేకిస్తారో స్పష్టంగా చెప్పండి. అది దానికి దీనికి కాదు. అసైన్డ్ భూముల్లో లంక భూముల్లో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో అది లీజ్ ఉంది. ప్లస్ దానిలో ఎవరి పేరుతో ఉందో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళకి అమ్మడానికి రైట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం లేదు. 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం ఎవడు ఎంతకాలం ఉంటారండి? 90 సంవత్సరాలు లీజ్ ఇస్తారా? ఖచ్చితంగా కొంతమందికి ప్రయోజనాలు చేకూర్చడం కోసమే మీరు లీజు 99 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అసైన్డ్ వాళ్ళకి కూడా ఇవ్వడానికి చట్టాన్ని కూడా మారుస్తున్నామని చెప్పారు ప్రభుత్వం. దాన్ని ఎన్నికెళ్ళి ఈ రోజు నరసింహరావు గారు చెప్పింది అది సుప్రీంకోర్టు రాజుగారు చెప్తున్న అంశాల్లో కూడా రిజిస్ట్రేషన్ జరిగిన మొత్తం భూముల
విస్తీర్ణం 9,000 ఎకరాలు. అసలు అది కదా. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ వరకు చేరనివి, అంటే agreement మీద ఉన్నవి అడ్వాన్స్ చాలా ఉంటాయి. ఉన్నవి, అగ్రిమెంట్లతో ఉన్నవి, డబుల్ అగ్రిమెంట్లతో ఉన్నవి, బ్యాంకుల్లో డబ్బేసి ఆ రైతుల దగ్గర చెక్కులు తీసుకుంటున్నాయి. ఇంకా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. అధికారికంగానే 9,000 ఎకరాలు ఉంటే అనధికారికంగా ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి? చాలా భూములు ఉంటాయి. కొనుగోలు విక్రయాల గురించి రాజుగారు చెప్తున్నారు కానీ మనకు తెలియని విషయాలంటే భూములు కొనుగోలు ఇంకొక విషయం విస్మరిస్తున్నాం. అంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రి పదవుల్లో, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఆ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం వల్లనే ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి నారాయణ గారి బంధువులు కానీ, నారాయణ గారి ద్వారా కానీ, లేకపోతే పత్తిపాటి పుల్లారావు గారు కానీ, లేకపోతే రావుల్ కిషోర్ కానీ, ఇలాంటి వ్యక్తులు అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది రాజద్రోహ నేరం కింద పరిగణింపబడుతుంది. దే కెనాట్ షేర్ ది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు అక్కడ రాజధాని వస్తుందనేటువంటి అంశం మరి ప్రమాణ స్వీకారం చేసే ముందు రహస్యాలను ఎవరికి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రమాణం అధికారిక సమాచారాన్ని ఎవరికి ఈ రకంగా బయట చేయడం అనేది పెట్టడం. రాజద్రోహం నేరం కింద వస్తుందనేది కూడా రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. రైట్. ఇది ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేసిన రఘుపతి గారికి, శ్రీనివాసరాజు గారికి, నరసింహరావు గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.